యుగ సంబంధమైన దేవత అందును గురించి అవగాహన సంఘానికి చాలా తక్కువ. అదృశ్య వినాశక శక్తి యుగ సంబంధమైన దేవత అందును గురించి మాటలు అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 19-20 వచనాలు ఒకసారి ధ్యానిద్దాం. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులై ఉండవలనని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. చూడండి, కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కిస్తాడట. ఎప్పుడు? మనం ఎప్పుడైతే మేలు విషయమై జ్ఞానులంగా ఉంటామో, అంటే ఇతరులకు మేలు చేసే విషయంలో జ్ఞానంగా ఉండాలి. అంటే మంచి చేసే విషయంలో, ఇతరుల్ని జ్ఞాన మార్గంలో నడిపించే విషయంలో, దైవ మార్గంలో నడిపించే విషయంలో ఇంకా ఉన్నతంగా ఎదుగుతూ ఉండాలి జ్ఞానముగా. కీడు విషయమై నిష్కపటులై ఉండవలను. ఇతరులకి హాని కలిగించే విషయంలో, ఇతరులకి కీడు చేసే విషయంలో నిష్కపటులై ఉండవలను. అంటే ఇంకా అలాంటివి చెయ్యకూడదని అంటున్నాడు. కొందరు దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటారు, కీడు చేస్తూనే ఉంటారు. దేవుణ్ణి గణపరుస్తూనే ఉంటారు, ఇతరులకి హాని చేసే ఆలోచనలు కలిగి ఉంటారు. అలా ఉండద్దు అంటున్నాడు. ఎందుకు ఈ మొదటి శతాబ్దంలోనే ఈ మాట వ్రాశాడంటే, ఇప్పటికి ఎంతమంది ఉండుంటారో సంఘములలో. యుగ సంబంధమైన దేవత యొక్క ప్రభావం అది. యుగ సంబంధమైన దేవత యొక్క ప్రభావం ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా కీడు విషయమై నిష్కపటులుగా ఉండలేరు, కీడు చేస్తానే ఉంటారు. మంచివారికి, జ్ఞాన మార్గంలో నడుస్తున్న వారికి, యథార్థవంతులుగా జీవిస్తున్న వారికి, దైవ శిక్షణలో నడుస్తున్న వారికి ఎప్పుడు కూడా కీడు చేయాలన్న ఆలోచనతోనే ఉంటారు. ఇలాంటి వారందరూ కూడా యుగ సంబంధమైన దేవత యొక్క ప్రభావం కలిగిన వారు. అందుకేమంటున్నాడు? మీరు మేలు విషయమై జ్ఞానులను. ఇతరులకు మేలు జరగాలి, మీ ద్వారా మంచి జరగాలి, మీ ద్వారా ఎదుటివారు సంతోషించబడాలి, అది కోరుకుంటున్నాడు దేవుడు అన్నట్లుగా ఇక్కడ మాట చక్కగా పౌలు గారు సంఘానికి వ్రాస్తూ ఉన్నారు. అదే తరుణంలో ఏమంటున్నాడు? కీడు విషయమై నిష్కపటులై ఉండవాలని కోరుచున్నాను. కీడు విషయంలో నిష్కపటులుగా ఉండాలి. అంటే కీడు చెయ్యకూడదు, కీడు తలంపులు కూడా నీకు రాకూడదు, ఇతరులకు హాని కలిగించే ఆలోచనలు నీలో పుట్టకూడదు. ఎందుకంటే పుట్టించేవాడు అపవాది, పుట్టించేవాడు యుగ సంబంధమైన దేవత, అందులో నడిపించేవాడు యుగ సంబంధమైన దేవత. కాబట్టి సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితక తొక్కించును. ఎప్పుడు? మేలు విషయమై జ్ఞానులుగా మనము నడిస్తే, మేలు విషయమై జ్ఞానులుగా దైవ మార్గంలో, జీవ మార్గంలో, రక్షణ మార్గంలో జీవ కిరీటాన్ని పొందుకుంటానికి మనం ప్రయాసపడుతూ ఈ లోకంలో జీవిస్తూ పరదేశులముగా, యాత్రికులముగా మనం మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తే, అప్పుడు సమాధానకర్త యొక్క దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా, ఎప్పుడైతే మనం మంచి మార్గంలో, ఎప్పుడైతే మనం దైవ జ్ఞాన మార్గంలో మనం నడుస్తూ ఉంటాం, శీఘ్రముగా వెంటనే చితగా తొక్కించను. సాతాను మీద విజయాన్ని ఇస్తాడు దేవుడు. ఎప్పుడైతే మేలు విషయాలలోనే మనం పయనిస్తూ ఉంటామో అపవాది మీద విజయాన్ని ఇస్తాడు. అందుకేమంటున్నాడు? సమాధానకర్త యొక్క దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద. ఎందుకు మీ కాళ్ళ కింద అంటున్నాడు? అప్పుడు నువ్వు క్రీస్తు స్వరూపంగా మార్చబడ్డావు, క్రీస్తు ఆలోచనలు నీలో ఉన్నవి. క్రీస్తు ఎలా అయితే సంఘం కొరకు మేలు చేయాలని, సంఘాన్ని పరలోకానికి నడిపించాలని ఎలా అయితే ఆలోచన కలిగి ఉన్నాడో, కాబట్టి అలాంటి ఆలోచన నీలోకి వచ్చినాయి. క్రీస్తు స్వరూపంగా నువ్వు మార్చబడ్డావు, క్రీస్తు తత్వాన్ని కలిగి ఉన్నావు, క్రీస్తు గురుతత్వాన్ని శిష్యునిగా నువ్వు లోబడి జీవిస్తున్నావు.
ధరించుకున్నావు క్రీస్తు తత్వాన్ని. అందుకేమంటున్నాడు, మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. ఎప్పుడైతే గురుతత్వాన్ని కలిగి ఉన్నావో, గురు మహాదేవుడి క్రీస్తు మహాదేవుని స్వరూపములకు నువ్వు మార్చబడ్డావో, పరిశుద్ధాత్మ దేవుని సహవాసంలో నువ్వు జీవిస్తున్నావో, క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని ఆరాధిస్తున్నావో, క్రీస్తు మహాదేవుని గణపరుస్తున్నావో, హృదయంలో క్రీస్తు మహాదేవుని ప్రతిష్ఠించుకున్నావో, అందుకు అనుగుణమైన జీవితాన్ని నువ్వు కనపరుచుకుంటున్నావో సంఘములో, అప్పుడు మీ కాళ్ళ కింద క్రీస్తుగా మారితే నీ కాళ్ళ కింద సాతానునట ఏం చేస్తాడు, శీఘ్రముగా చితక త్రొక్కించును. కాబట్టి ఇది మంచిది, సాతాను మీద విజయం ఇది మనకి. కాబట్టి ప్రియమైన వారలారా, మనం ఎలా ఉండాలంట, మీరు మేలు విషయము జ్ఞానులంగా ఉంటే గాని సాతానుని మన కాళ్ళ కింద త్రొక్కలేము. అదేవిధంగా కీడు విషయం నిష్కపటులుగా కూడా ఉండాలి. అంటే ఇతరులకు కీడు చేసే స్వభావం మనలో ఉండకూడదు. చాలామంది ఇతరులకు కీడు చేయటానికి పరిగెత్తుతూ ఉంటారు, చాడీలు చెబుతూ ఉంటారు, నిందలేస్తుంటారు, అవమానాలు పరుస్తూ ఉంటారు. ఇవన్నీ దెయ్యం ప్రభావం, యుగ సంబంధమైన దేవత ప్రభావం. హేళన చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ యుగ సంబంధమైన దేవత ప్రభావంలో ఉంటూనే ఉంటారు, వారిని వారు గ్రహించని వారుగా ఉంటారు. కాబట్టి ఇలాంటి స్వభావాన్ని, ఇతరులకి కీడు చేసే స్వభావాన్ని విడిచిపెట్టండి. దేవునిని గణపరచండి. మన క్రియల ద్వారా, మన విశ్వాసం ద్వారా దేవునిని చూపించండి. క్రీస్తు స్వరూపంగా మార్చబడండి. అపవాదిని మీ కాళ్ళ కింద చితక తొక్కించండి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమెన్.